ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ ఉంది. ఈ డ్రింకింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా జరుగుతుంది అని వాళ్ళకి తెలియదు, కానీ అది ఫ్రెండ్స్ ద్వారానో ఎవరి ద్వారానో అలవాటు చేసుకుంటారు. వీళ్ళు కూడా ఎలా అంటే నువ్వు తాగితే పెద్ద మగోడురా, తాగకపోతే ఆడింగోడురా అని చెప్తారు ఎవరో. మనవాడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఇది తాగి ఏ పెద్ద శక్తివంతుడు మగోడు అని నిరూపించుకోవడానికి తాగుతాడు. ఇంకొకసారి తాగాడంటే ఇంకా ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. సో ఆ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా అది అలవాటు అవుతుంది. ఇదే కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా డ్రింకింగ్ చెప్తున్నా, ఇలా మిగిలినవన్నీ అలవాటు అవుతాయి. ఇలాగ ఎప్పుడైతే ఇలా తాగి చేస్తాడో అక్కడ తప్పిపోతున్నాడు, వేరే రూట్లోకి వెళ్ళిపోతున్నాడు తెలియకుండానే. అంటే అది చెడ్డది అని ఫస్ట్లో తెలియకపోవచ్చు, ఒకవేళ తెలిసినా తాగొచ్చు. అయితే ఇంకొకసారి అలవాటు అయిన తర్వాత మానుకోవడం నీ తరం కాదు. ఏ చెత్త అలవాటైనా, ఏ చెడు అలవాటైనా అలవాటు అయిన తర్వాత మానుకోవడం నీ తరం కాదు. నువ్వు మానుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మానేయాలి. నువ్వు మానలేదంటే కనుక అది చాలా చాలా పెద్ద డ్యామేజే చేస్తుంది. ఒకటి, నువ్వు పోతావు, నువ్వు యాక్సిడెంట్ అయ్యో, నీ లివర్ పాడయ్యో, నువ్వు ఏదోలా అయిపోతావు. అంటే ఆ తాగిన వ్యక్తి అంటే దాన్ని మానుకోలేడు కాబట్టి దానివల్ల ఇదంతా జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా. సో అది జరుగుతుంది. సరే, నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నంతకాలం తాగావు, తాగినంతకాలం ఇంట్లో వాళ్ళని ఏదో ఒకటి చేసావు అంటే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి వచ్చే ఆ మాటలు వాళ్ళు తట్టుకోలేరు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి తాగుతున్నాడు అంటే, లేదా ఒక బిడ్డ కానీ, ఒక తండ్రి కానీ, ఒక స్త్రీలు కూడా తాగుతున్నారు ఈ మధ్య. లేడీస్ తాగలేదు అనుకోవడానికి లేదు, వాళ్ళు తాగుతున్నారు. సో వీళ్ళు ఎవరైనా ఒక పర్సన్ తాగుతూ వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి వచ్చే మాటలు తట్టుకోవాలి ఇంట్లో ఉన్నవాళ్ళు. అలాగే తాగి వచ్చిన తర్వాత మనం చేసే పనులు ఇంట్లో వాళ్ళు తట్టుకోవాలి. ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ వచ్చారు, వస్తున్నారు, వెళ్తున్నారు కూడా చాలామంది. ఇదో బాధ ఉన్నప్పుడు అలాగా అదే జరిగింది, బాధ పెట్టారు, ఏదో చేశారు. పోయినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏంటి, ఇంట్లో యజమాని, ఇంటిని నడిపించి ఒక యజమాని అటువంటి అలవాటు నేర్చుకొని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఆలోచించారా? చిన్న చిన్న పిల్లలు ఉంటారు, తాగేసి బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు. అది మామూలుగా కూడా కాదు, స్పీడ్లో వెళ్తారు, పెద్ద పెద్ద R15లు, KTMలు, బుల్లెట్లు. మామూలుగా కాదు, మత్తుతో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతారు, యాక్సిడెంట్ అయిపోతారు. పోతే ఒక వారం రోజులు ఏడు చూడుకుంటారు, ఇక నెల రోజులు ఏడు చూడుకుంటారు. అమ్మ అయితే కొంచెం ఎక్కువ రోజులే బాధపడతారు. అమ్మ తల్లి కదా, 9 నెలలు మోసుకి కనిపించుతుంది కదా, బాధ ఎక్కువనే ఉంటుంది తల్లికి. సో ఎలాగోళ్ళని బాధపడి కొన్ని రోజులు ఇంకా సరే అని సర్దుకుంటారు. అదే నీకు యాక్సిడెంట్ అయ్యి ఏదైనా పోతే గనక, నువ్వు కాలు, చెయ్యో, లేదా బాడీలో సగం పార్ట్, లేదా లోపల ఏదైనా పోయిందనుకో, నీకు చాకిరి, నీకు చేసి పెట్టడం అదో పెద్ద టాస్క్, అదో శిక్ష. ఇంకా వాళ్ళకి నువ్వు ఉన్నప్పుడే వాళ్ళని ఇలా చేసావు, ఇంకా నీకు ఇలా జరిగితే ఇంకా వాళ్ళకి బాధే కదా. నీకు చేసి పెట్టడం చేస్తారు, కానీ అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో చేసిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. నువ్వు పోతే గొడవ లేదు, పోకపోతేనే గొడవ. ఎందుకు ఇలా చేసి, ఇలా తాగి ఇలా యాక్సిడెంట్ చేసుకుని ఏదో చేసుకుని వస్తే ఇబ్బంది, చాలా చాలా ఇబ్బంది. అది తాగినంత ఈజీ కాదు. సో తాగినోడికి ఆ విషయం తెలియదు, పడ్డ వరకే ఆ విషయం తెలుస్తుంది. సో ఇలాగా ఆలోచించరు. తాగే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వీళ్ళకి ఏమన్నా అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించరు. వీళ్ళు ఏంటంటే పనికి వెళ్ళి రోజుకు 600 సంపాదించే 500 బాటిల్కే వచ్చేపోతుంది. తాగుడికి 500, తాగుడికే 100 రూపాయలు ఉంటుంది అంతే. పనిలోకి వెళ్ళి ఇంటి రోజు కూలి చేసుకునే పనిలోకి వెళ్ళి 600 లేదా 1000 రూపాయలు సంపాదించి అందులో సగం కంటే పై డబ్బు ముందుకే ఖర్చు పెడతారు చాలా మంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని చూద్దాము, వాళ్ళని పెంచుదాము అనే ఆలోచన ఉండదు. వీడు ఏ చేయడమే, ఇంకెళ్ళి తాగేయడం, పోవడం,
ఇంటికి క్షేమంగా వెళ్తే మంచిదే, లేదా ఇంటికి క్షేమంగా వెళ్ళలేదు అనుకో ఆ పిల్లల పరిస్థితి ఏంటి, చిన్నపిల్లల పరిస్థితి అనేది ఆలోచించరు. ఆలోచించే జ్ఞానం కూడా ఉండదు. ఎందుకంటే ఆ మందు వాళ్ళని అలా మారుస్తుంది. ఆ మందు అలా మారుస్తుంది. ఈ మానేద్దాము అనుకుని ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు మార్చుతారు మనల్ని. ఏంటి, మోటివేషన్ చేస్తారు. ఎందుకంటే ఫర్ సపోజ్ తాగేవాడు సడన్ గా మానేద్దాం అనేక మన పిల్లల గురించి, మన ఫ్యామిలీ గురించి మనం మంచిగా ఉందాము అని అనుకుంటాడు. ఈ మిగిలిన ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, చుట్టుపక్కల ఉన్న గ్యాంగ్, వీళ్ళు ఏంటంటే మోటివేషన్ చేస్తూ ఉంటారు. అరే ఏం కాదురా, తాగరా, ఈ ఒకసారికి ఏం కాదు, ఏం కాదు, ఎవరు ఏమనరు, నిన్నెవరు ఏమనేది, నిన్నెవరు ఆపేది, నువ్వు తాగు అని మోటివేషన్ చేస్తూ ఉంటారు. అవసరమైన విషయాల్లో ఉండవు మోటివేషన్, అనవసరమైన విషయాల్లో ఉంటాయి మోటివేషన్. పిల్లోడు ఫెయిల్ అయిపోతే పిల్లోడి దగ్గర ఉండదు మోటివేషన్. బాబు నువ్వు నెక్స్ట్ టైం చదివి పాస్ అవుతుంది కానీ ఏం కంగారు పడకు, ఏం బాధపడకు, ఉన్నాయి కదా ఇంకా టైం ఉంది మనకి, ఇంకా చదువు, దృష్టి పెట్టు, బాగా చదువు, ఎక్కడైతే మార్కులు తక్కువయ్యాయో ఆ సబ్జెక్ట్లో నువ్వు బాగా చదువు అని మోటివేషన్ ఉండదు మనకి. ఎవడు ఫెయిల్ అయ్యాడు, గాలికి తిరిగాడు, ఎందుకురా నువ్వు అని అంటారు తల్లిదండ్రులను, ఏదో ఒకటి అంటారు. ఇలాంటి వాటిలో మోటివేషన్ ఉండదు. అర్థమైన విషయాల్లో మోటివేషన్ ఉంటుంది, అవసరమైన విషయాల్లో మోటివేషన్ ఉండదు. పిల్లలకి అటువంటి మోటివేషన్ ఇవ్వకపోవడం వల్ల చదువు విషయంలో ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఓదార్చేలాగా ఉండాలి, వాళ్ళని దెప్పిపొడిచేలా ఉండకూడదు. తెలియక చాలా మంది అలా చేస్తారు. ఇప్పుడు అది స్ట్రెస్ తీసుకుంటాడు. ఇప్పుడు అది కాలేజీలోనే 8 నుంచి 9 దాకా కాలేజీలోనూ స్కూల్లోనూ ఉంటాడు ఒక విద్యార్థి. అక్కడే స్ట్రెస్ తీసుకుని చదవలేక చదివి రాస్తే పాస్ అయ్యే ఫెయిల్ అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు దాంతో పాటు మనం కూడా ఈ మాటలు చెప్పి స్ట్రెస్ ఫీల్ చేసామనుకో, ఆ స్ట్రెస్ లో వాడు ఏం చేసుకుంటాడో వాడికి తెలియదు. చచ్చిపోయే పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నాయి పిల్లలకి. స్కూల్లో స్ట్రెస్ భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి వాటిలో మోటివేషన్ ఉండదు, అటువంటి వాటిలో ఎంకరేజ్మెంట్ ఉండదు. పాడైపోవాల్సిన విషయాల్లో ఎంకరేజ్మెంట్ ఇస్తారు, బాగుపడవలసిన విషయాల్లో పాడు చేస్తారు. ఎంకరేజ్మెంట్ ఉండవు. అంటే అర్థం చేసుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి ఏదైనా చెప్తున్నారు అంటే అది మనం బాగు కోసం చెప్తున్నారా, మనం పాడవడం కోసం చెప్తున్నారా అన్న మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి. మనకుంటే వాడు ఎన్ని చెప్పినా సరే మనం దాని జోడికి పోము. లేదంటే వాడు చెప్పిన దానికల్లా తలాడించి మనం తాగుతాము, మనం హెల్త్ పాడు చేసుకుంటాము, మన ఫ్యామిలీ పరువు పోగొడతాము. దేవుడి పరువు ముఖ్యంగా ఏం చేస్తామంటే తీసుకెళ్ళి సమాజంలో కలిపేస్తాం. ఎందుకంటే ఒక క్రైస్తవుడు అన్నవాడు ఇలా చేస్తున్నాడు అని సమాజంలో మంచి పేరుని చెడగొడతాం. ఎందుకంటే ఇంతకుముందు క్రైస్తవుడు అంటే చాలా మంచి పేరు ఉండేది, వాళ్ళు అలా చేయరు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవుడు అన్నవాడు అబద్ధం ఆడడు, తాగడు, స్మోకింగ్ చేయడు, ఇతరుల అమ్మాయిల జోలికి ఆడవాళ్ళ జోలికి పోడు, దొంగతనాలు చేయడు. ఈ ఉద్దేశాలన్నీ మొదట క్రైస్తవుడికి ఉండేవి పూర్వకాలంలో. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అవన్నీ చెడగొట్టేలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో. క్రైస్తవుడు అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎందుకు అయిపోయిందంటే ఇటువంటి వారి వల్ల అయింది. ఇటువంటి వారు సరిగా పెరగలేదు కాబట్టి అయ్యింది, ఇటువంటి వారు సరిగా రైస్ చేయలేదు, పెంచలేదు కాబట్టి అలా జరిగింది. సో అలా పెరగాలి మనం, సరైన పద్ధతుల్లో దేవుని వాక్యం నేర్చుకుని మనం పెరగాలి. మన పిల్లలు అలా పెరగాలి, మన పరువు మనం కాపాడుకోవాలి, మన పరువును మన పిల్లలు కాపాడాలి. మనమే సరిగా లేకపోతే, మనమే మంచి అలవాట్లు అలవర్చుకోకపోతే మన పిల్లలు మంచి అలవాట్లు ఎలా అలవర్చుకుంటారు? మన పిల్లలకి మనం ఎలా చెప్పగలం వాళ్ళు మంచి తాగొద్దు, తిరగొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు అని మనం ఎలా చెప్పగలం? ముందు మనం చేయాలి కదా. ముందు మనం చేసి అప్పుడు వాళ్ళకి చెప్పాలి. ముందు మనం చేయకుండా చెప్పామనుకోండి, నువ్వు ఊరు చేసేవేంటి నాకు చెప్పడానికి అనే జనరేషన్ ఉంది ఇప్పుడు. నోరు మూసుకుని అణిగి ఉండే జనరేషన్ కాదు, మనలాంటి జనరేషన్ కాదు. ఇప్పుడంతా క్వశ్చన్ చేసే జనరేషన్ ఉంది. సో క్వశ్చన్ చేసే జనరేషన్కి సమాధానం నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలి అంటే నువ్వు సరిగా ఉండాలి. నువ్వు సరిగా ఉండాలి అంటే దేవునిలో నువ్వు ఉండాలి. దేవుడు నువ్వు లేకపోతే ఏది సరిగా ఉండదు, నీ బాడీలో ఏ పార్ట్ సరిగా ఉండదు. సో అది ఇలా మనం ఏం చేయాలంటే వాటిని అవాయిడ్ చేయాలి. పిల్లలు కూడా వాటిని అవాయిడ్ చేయాలి, నేర్పించాలి. అసలు తాగితే ఏమవుతుందో వాళ్ళకి చెప్పాలి.
తాగొద్దు అంటే ఎవడో మానేయడు, ఎందుకు తాగకూడదో చెప్పాలి. అలా చేయొద్దు అంటే కాదు, ఎందుకు చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుందో ముందే మనం చెప్పాలి. అలా చెప్పకపోవడం వల్లే ఈ అనర్థాలు, నష్టాలు, వాళ్ళు వేరే ఆకర్షణలోకి వెళ్ళిపోవడం. ఇందుకే తాగొద్దు అని చెప్పి వాడికి చూపించాలి తాగితే ఏం జరుగుతుందో. తీసుకెళ్ళు మందు షాప్ దగ్గరకు, తాగి ఊడి దగ్గరకు తీసుకెళ్ళి దూరంగా చూపెట్టు అంటే తాగుతాడు. తాగిన తర్వాత ఎలా నడుస్తాడు, ఎలా వెళ్తాడు, ఏం జరుగుతుంది, ఎక్కడ దొల్లుతాడు, ఏ పెంటలో దొల్లుతాడు, ఏ బుర్రలో దొల్లుతాడు, ఇవన్నీ చూపెట్టు. చిన్నపిల్లలు అని కాదు, అక్కడ మొదట వాళ్ళకి నేర్పించాలి. ప్రతి విషయం వాళ్ళకి తెలియజేయాలి, ఏం జరుగుతుందో తెలియజేయాలి వాళ్ళకి. అప్పుడు దాన్ని జోలికి పోవడం. అది తాగిన తర్వాత ఎక్కడెక్కడ దొల్లుతున్నాడు, ఏ బురదలో దొల్లుతున్నాడు, ఏ కారు గుద్దుతుందో, ఏ బండి గుద్దుతుందో, ఎవడు ఎన్ని అంటున్నాడు, ఎవడు వాడి దగ్గర డబ్బులు దొంగతనం చేస్తున్నాడు, తెలియకుండా ఇతను ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు, ఎంత జరుగుతుందో ఈ డ్రామా అంతా అప్పుడు తెలుస్తుంది. సో తాగొద్దనే కాదు, తాగిన తర్వాత ఏం జరుగుతుంది, దానివల్ల వచ్చే నష్టం ఏంటి అన్నది కూడా మన పిల్లలకి తెలియాలి. ఇవన్నీ నేర్పించాలి. సో ఇవన్నీ నేర్పించేదే, ఈ వీటితో పాటు సరైన పద్ధతి నేర్పించేది దేవుని వాక్యం. దేవుని మాటలు పద్ధతిగా నడిపిస్తాయి. దేవుళ్ళు ఎదిగిన ప్రజలు, పిల్లలు సవ్యంగా ఉంటారు. మ్యాక్సిమం అందరూ ఉండకపోవచ్చు, కానీ చాలామంది దేవుడు వాళ్ళ కాపుదల ఇస్తాడు వాళ్ళకి. ఆ పొరపాట్లు వచ్చినప్పుడు ఆ కంచె వాళ్ళని ఆపుతుంది. ఈ కంచె దాటి వెళ్ళడం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆపేస్తుందని అనుకోవడానికి లేదు, కంచె ఆపుతుంది, వీళ్ళు ఆగాలి. దేవుడు నియమం పెట్టాడు ఏదైనా తోటలో, మీరు పండు తినొద్దు అని. తినకుండా ఆజ్ఞ పెట్టినప్పుడు వీళ్ళు ఆగాలి, వీళ్ళు ఆగకుండా వీళ్ళు తినేశారు. దేవుడు కంచె పెడతాడు, ఆ కంచెని దాటి వెళ్ళడం పిల్లల చేతిలో ఉంది. సో వాళ్ళు కంచె దాటకుండా సరైన పద్ధతిలో ఎదగాలి అంటే దేవుని మాటలు చక్కగా నేర్చుకోవాలి. అందరూ అన్ని చదువుకుంటారు, చాలా గొప్ప గొప్ప చదువులు చదువుతారు సెక్యులర్గా, కానీ బైబిలికల్గా బైబిల్ కోర్సెస్ని చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో బైబిల్ కోర్సు నేర్చుకుని మన జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో నేర్చుకునే అవకాశం ఉచితంగా మనకి ఇవ్వబడుతుంది కాకినాడలో. సో ఈ కోర్స్ అన్నది, బైబిల్ కాలేజ్ అన్నది కాకినాడలో ప్రాంతంలో ఉంది. కోరంగి ఏరియాలో రవీంద్రనగర్ అనే స్ట్రీట్లో అక్కడ ప్రీచర్ ట్రైనింగ్ స్కూల్ అని అక్కడ ఉంటుంది. అది తెలిసిన కాలేజ్. అందులో మీరు ఉచితంగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, మీకు తెలియజేయబడుతుంది. స్వయంగా వీలుంటే నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అక్కడ తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్గా ఉంది. మీరు చదవాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు చదవండి, లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉందా వాళ్ళకి చెప్పండి. 1 year ఉన్నాయి, 2 years ఉంది, 2 years ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కోర్స్. వీటితో పాటు టైపింగ్స్ నేర్పిస్తారు, టైపింగ్ స్కిల్స్, అలాగే కంప్యూటర్ నేర్పుతారు, అలాగే స్టిచ్చింగ్, టైలరింగ్ కూడా చేయడం నేర్పిస్తారు. సో దేవుని వాక్యంతో పాటు వాళ్ళు చిన్నగా పని చేసుకునేలాగా వీటన్నిటిని ఆ కాలేజీలో నేర్పుతారు. ఇది అక్కడ ప్రత్యేకత. అలాగే స్టైఫండ్ కూడా ఇస్తారు. పిల్లలందరూ, అక్కడ చదువుకునే స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కావాల్సిన గ్రాసరీస్ అవి కొనుక్కోవడానికి, సబ్బులు, పేస్టులు ఇవన్నీ కొనుక్కోవడానికి వాళ్ళు స్టైఫండ్ కూడా ఇస్తారు. 600 స్టైఫండ్ మంత్లీ, నెలకు ఒకసారి 600 ఇస్తారు. సో అలా వాళ్ళు కాలేజెస్లో, స్కూల్స్లో ఎలాగైతే చదువుకుంటున్నారో అక్కడ బైబిల్ కోర్స్ అనేది అదే విధంగా చేయొచ్చు. ఇది కేవలం క్రిస్టియన్సే కాదు, ఎవరైనా చేయొచ్చు. కేవలం ప్రీచర్స్ పిల్లలే కాదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని చేయొచ్చు. అయితే దీనికి అర్హత ఏంటంటే 10th చదివి ఉండాలి. చదవడం రాయడం మెయిన్ వచ్చి ఉండాలి. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా చదవడం రాయడం మెయిన్ వచ్చి ఉండాలి. అలాగే 10th పాస్ ఆర్ ఫెయిల్, ఆ పైన ఇంకేదైనా చదివిన వారై ఉండొచ్చు. అలాగే ఇందులో రెగ్యులర్గా చదివేది ఉంది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. అలాగే 5 days కోర్స్ కూడా ఉంది, అంటే మంత్లీ 5 days క్లాసెస్ ఉంటాయి. అందులో వచ్చి మీరు మిగిలిన రోజుల్లో మీరు మీ వర్క్ చేసుకోవచ్చు. ఇది 5 days. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది, అంటే మీరు దూర విద్యాభ్యాసం అంటారు కదా, అంటే ఇంటి దగ్గరనే ఉండి మీరు చదువుకుంటూ పరీక్షలు వచ్చి రాయడం చేయాలి. అలా ఈ కోర్స్ అయిన తర్వాత మీకు
సర్టిఫికెట్స్ అనేవి ఇస్తారు. గ్రాడ్యుయేషన్ రోజున గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీకు సర్టిఫికెట్స్ అనేవి ఇస్తారన్నమాట. ఇలాగా మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోగలరు, మంచి పద్ధతులు కూడా అలవరుచుకోగలరు. ఇలా ఉన్నవారు మాత్రమే దేవునిలో ఎదగగలరు, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోగలరు, అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా బిల్డ్ చేసుకోగలరు. ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ మంచివారిని పెళ్లి చేసుకోవాలి, మంచివారితో జీవించాలి అనే అవకాశం ఊహలతో గడుపుతారు. కానీ మంచివారు దొరకడం చాలా కష్టమైపోయింది. సో ఆ మంచివారు ఉండాలి అంటే, మంచిగా జీవించాలి అంటే మొదట మనం మంచిగా మారాలి. సో అలా ఉంటే గనక ఇన్ని మనం నేర్చుకుని మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవచ్చు. చాలా చక్కగా బ్రతకొచ్చు. సో మన సమాజాన్ని, అలాగే పిల్లల్ని, మనకు తెలిసిన మన కుటుంబస్తుల్ని సరైన పద్ధతిలో రేస్ చేసే అవకాశం మన చేతిలో ఉంది. నీ చేతిలో ఉంది, నా చేతిలో పెట్టాడు దేవుడు. సో దాన్ని మనము యూటిలైజ్ చేసుకోలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా దారి తప్పిపోయేవారుగా ఉంటారు. సో అలాగా తప్పిపోకుండా ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లల్ని, అలాగే ఇంటికి దూరంగా ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నేర్పించడానికి మెయిన్ మీరు క్లాస్ తీసుకోవాలి. ఈ బిజీ లైఫ్లో మీకు అది కష్టంగా ఉంటుంది కాబట్టి దేవుని సంబంధమైన ఈ బైబిల్ కోర్సులో వాళ్ళు జాయిన్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ చాలా చక్కగా లీడ్ చేసుకోగలరు. వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎదుర్కోగలరు, వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల నుంచి వాళ్ళు తప్పించుకోగలరు, అలాగే కుటుంబ పరువును కాపాడగలరు, అలాగే దేవుడు ఉంచిన నమ్మకాన్ని కూడా వాళ్ళు కాపాడుకోగలరు. సో మెయిన్ ఈ విషయాలు ఉంటే గనక ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ఫ్యామిలీ చాలా అందంగా ఉంటుంది. ఏ సమస్యలు, గొడవలు లేకుండా, సామాజికంగా గొడవలు లేకుండా, అక్రమ సంబంధాలు లేకుండా మంచిగా జీవించే జీవితాలు వాళ్ళకు కలుగుతాయి. సో అటువంటి జీవితాలు, దేవుడికి ఇష్టమైన జీవితాలు మనకు ఉండాలి అంటే దేవుని భక్తి మనకు ఉండాలి, దేవుని భయం మనకు ఉండాలి. సో ఈ భయం, భక్తి ఉంటూ మనం కొనసాగాలి. పిల్లలు భవిష్యత్తులో మనం తర్వాత తరతరాలు జీవించాలి అంటే దేవుని భయంలో దేవుని వాక్యం మొదట నేర్చుకోవాలి. ఆ వాక్యము తరతరాలు నేర్చుకునేవారిగా ఉండాలి. సో ఈ అవకాశము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆగస్టులో మీకు సీట్లు ఓపెన్ చేయబడతాయి కాబట్టి మీరు ఆగస్టులో వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి, మీకు మిగిలిన వివరాలన్నీ తెలియజేస్తాము. కాకినాడ ప్రాంతంలో మీకు ఈ బైబిల్ కాలేజ్ అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు ఇవన్నీ నేర్చుకుని దేవునికి ఇష్టలుగా జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.